మరి స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి గత ప్రభుత్వం యొక్క తీరుతెన్నుల నేపథ్యంలో అది ఒక్కటే కాకుండా గత 5 ఏళ్ల కాలంలో రామతీర్థంలో రాముడి యొక్క తలను నరికివేస్తే ఆ రోజు కూడా ఏమీ చేయలేకపోయాం. విజయవాడలో అమ్మవారి యొక్క విగ్రహాలు, సింహం విగ్రహాలు మాయమైపోతే దానికి సమాధానం చెప్పుకోలేకపోయాం. అదేవిధంగా అంతర్వేదిలో అర్ధరాత్రి రథాన్ని తగలబెడితే దాని మీద కూడా నోరు మెదపలేకపోయాం. ఈ విధంగా ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి ఎంతటి ఘోరాపచారాన్ని చేసినటువంటి గత ప్రభుత్వ వైఫల్యాలని, అలాగే హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ప్రతి హైందవ సోదరుడు కూడా నినదించి ఎలుగెత్తి మన యొక్క సంఘీభావాన్ని, మన యొక్క నిరసనని తెలియజేసేటటువంటి సమయం ఇది. దాని సందర్భంగా హైందవ శంఖారామం అనేటటువంటి మహోజ్వలితమైనటువంటి చక్కని సంకీర్తన రచించడం జరిగింది. మరి ఈరోజు ఈ సందర్భంగా మరి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ప్రజలందరిలో కూడా హిందూ సోదరులందరిలో చైతన్యం కలిగే విధంగా ఆయన ఆచరిస్తూ మనల్ని ఆచరించబడినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన అమలాపురం మహిపాల వీధిలో నేను చేసి ఉన్న ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ హైందవ శంఖారావాన్ని ఒక్కసారి అందరూ కూడా ఆలకించి తరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. శివాజీ వారసులై కాకతీయ సామ్రాజ్య సంగీ రుద్రమదేవికి అనుచరులై భారతమాతకు ముద్దు బిడ్డలై భావి తరాలకు స్ఫూర్తిదాతలై ధర్మధ్వజమును చేతపట్టుకొని ధర్మస్థాపను నడుము కట్టుకొని తనం తొక్కి కదిలిందదిగో హైందవ సింహం. చూడు రక్షించిన హైందవ సింహం. తనం తొక్కి కదిలిందదిగో హైందవ సింహం. చూడు రక్షించిన హైందవ సింహం. తనం తొక్కి కదిలిందదిగో హైందవ సింహం. చూడు రక్షించిన హైందవ సింహం. భవించిన వేద భూమిలో పుట్టాము. అవతారం పంచి ఇచ్చిన మాతృభూమిలో పెరిగాము. ధర్మానికి దారి చూపిన కర్మభూమిలో నడిచాము. ధర్మానికి దారి చూపిన కర్మభూమిలో నడిచాము. సమాజుల బోధలు విద్దు ఆత్మభూమిలో రచినాము. మామిందే మా ధర్మాన్ని కాళ్ళ కింద ఉంటే, మామిందే మా ధర్మాన్ని మామత విశ్వాసాలన్నీ గంగలో కలివేస్తుంటే, మామత విశ్వాసాలన్నీ గంగలో కలివేస్తుంటే చేతగాని మనుషుల్లా చూస్తూ కూర్చుంటామా. చేతగాని మనుషుల్లా చూస్తూ కూర్చుంటామా. చేతలేని చవటల్లా మూడగలిగి చూస్తామా. అదిగో చూడరా కదిలిందదిగో హైందవ సింహం. చూడు హైందవ సింహం. కదిలిందదిగో హైందవ సింహం. చూడు వ్యక్తిగా చించిన హైందవ సింహం. కదిలిందదిగో హైందవ సింహం.
రామతీర్థ క్షేత్రములోని రాముని తల నరికేస్తుంటే విగ్రహాలు అమ్మేస్తుంటే రామతీర్థ క్షేత్రములోని రాముని తల నరికేస్తుంటే అమ్మలగన్నమ్మముందరి విగ్రహాలు అమ్మేస్తుంటే అర్ధరాత్రి అత్తని కథలు తగలిపేస్తుంటే 7 కొండ వెంకటేశుడికి జగనామం పెట్టేస్తుంటే ఈ ప్రసాదానికి ఏమలినం చేస్తే బాగులను కూడుస్తుంటే బావి వేదాలు చేస్తే బాగులను కూడుస్తుంటే బావి వేదాలు చేస్తే ఎన్నాళ్ళని చూస్తూ ఉంటాం ఎన్నేళ్ళని ఊరంటాం ఎన్నాళ్ళని చూస్తూ ఉంటాం ఎన్నేళ్ళని ఊరంటాం నరనరాలలో రక్తం సలసలమని నలుగురంటే నరనరాలలో రక్తం సలసలమని వరుగుతుంటే సకలు కప్పుతుంటే నరనరాలలో రక్తం సలసలమని వరుగుతుంటే జీవకనలుడకి ఏకమైకి సకలు కప్పుతుంటే లక్షణ యజ్ఞానికి ఒక సమిధనై నా హిందూ ధర్మజ్యోతి పరిరక్షణ ప్రమిదనై నా జాతిని నా మతమును నా హైందవ ధర్మాన్ని అణచివేయ చూచిన ఒక్కవాద శక్తులారా కదిలంతనిగో చూడర హైందవ సింహం వస్తువులనిగో చూడర హైందవ సింహం కదిలేతనిగో చూడర హైందవ సింహం కదిలేతనిగో చూడర హైందవ సింహం దిగెత్తింది హైందవ సింహం కదిలేతనిగో చూడర హైందవ సింహం కదం తొక్కి కదిలిందనిగో హైందవ సింహం అలాగే ఈ యొక్క హైందవ ధర్మ పరిరక్షణకు ఎంతో మంది ఈ కీర్తనలో రాసినట్టు ఛత్రపతి శివాజీ మహారాజు గారు, రాణి రుద్రమదేవి గారు, ఇటువంటి మహానుభావులు ఎందరో హైందవ ధర్మాన్ని నిలబెట్టడానికి మొఘలాయులు ఎన్ని దండయాత్రలు చేసినా, ఎన్నిసార్లు మన ఆలయాల మీద దాడులు చేసి ఆలయాన్ని కూర్చినా వారి యొక్క కత్తిని జడిపించి మన హైందవ సాంప్రదాయానికి రక్షణ గోడగా అడ్డుకట్టగా నిలిచి మన హైందవ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని రక్షించారు. మళ్ళీ ఇన్నాళ్లకు మన యొక్క హిందూ ధర్మానికి రక్షణకు ఒక కవచంగా ఛత్రపతి శివాజీ గారిని ఛత్రపతి శివాజీని ఎందుకంటారంటే ఆయనకి ఉక్కు కవచం ఉంది. ఆ ఉక్కు కవచం గురించి ఆయన్ని ఛత్రపతి శివాజీ అంటారు. అలాగే మన యొక్క హైందవ ధర్మానికి రక్షణ కవచంగా నిలిచి ఈ రోజు తిరుమలలో జరిగినటువంటి ఆ ఘోర అపచారానికి గుండె రగిలి మనసు చెదిరి అకుంఠిత దీక్షా పట్టుదలతో హిందూ బంధువులందరినీ